హలో! హలో దోస్తులారా! ఎలా ఉన్నారు మీరంతా? నేను మీ తెలుగింటమ్మాయి ఇన్ ఖతార్. ఈరోజు నేనొక బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ దోహా చూపించబోతున్నాను. అదేంటంటే సూక్ వాకిఫ్. అసలు సూక్ వాకిఫ్ ఎందుకొచ్చాము? అసలు కెనాన్ ఫైర్ అంటే ఏంటి? రోజు కెనాన్ ఫైర్ ఎందుకు చేస్తారు? రంజాన్ సీజన్ అంతా దానికి ఒక లైక్ వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ బిహైండ్ దట్ అవన్నీ నేను చెప్తాను. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఈ ఈ సూక్ వాకిఫ్ అనే ప్లేస్ చాలా బావుంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మనకు రెస్ట్ ఆఫ్ ద సిటీ ఎట్లా ఉంటాయంటే లైక్ బిల్డింగ్స్ అంతా లేటెస్ట్‌గా ఉంటాయి. బట్ ఇక్కడొచ్చేసి బిల్డింగ్స్ ఏంటంటే ట్రెడిషనల్‌గా లైక్ ఓల్డ్ డేస్ బిల్డింగ్స్ లాగా ఓల్డెన్ డేస్‌లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తదనమాట. అది చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తా ఉంటది. ఆ బిల్డింగ్స్‌ని చూస్తా ఉంటే. అక్కడ ఎదురుగుంట మీకు కనిపిస్తుంది కదా! ఆ మాస్క్ దగ్గర వరకు ఇప్పుడు మేము వెళ్తాము. ఆ మాస్క్ సెంటర్ అనమాట. దాన్నే సూక్ వాకిఫ్ సెంటర్ అంటారు. అక్కడే కెనాన్ ఫైర్ జరుగుతది. రోజు టైమింగ్ అనేది చేంజ్ అవుతా ఉంటదనమాట ఈ కెనాన్ ఫైర్. డిపెండ్స్ ఆన్ సన్‌సెట్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అసలు కెనాన్ ఫైర్ ఎందుకు చేస్తారు అంటే లైక్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్‌లో ఉంటారు కదా! ఇక్కడ రంజాన్ చేసే వాళ్ళంతా మొత్తం ముస్లిమ్స్ అంతా ఫాస్టింగ్ చేశాక ఆ టైంలో లైక్ అప్పటి నుంచి దే విల్ బ్రేక్ ద ఫాస్టింగ్ అనమాట. అంటే ఆ సన్‌సెట్ టైం అయ్యింది అని. సో, ఆ టైంలో బ్రేక్ చేసి ఇంక వాళ్ళు తినొచ్చు ఏమన్నా. నెక్స్ట్ అగైన్ దే నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద సన్‌సెట్ ప్రేయర్స్. సో, స్టార్టింగ్ అప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఎంప్టీ స్టమక్‌తో ఉండడం వల్ల వాళ్ళు బ్రేక్ చేసిన వెంటనే కొ కొన్ని డేట్స్ కొంచెం వాటర్ తీసుకుంటారు. అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బికాజ్ చాలామంది పీపుల్ అక్కడికి చూడ్డానికొస్తారు. అసలు ఇంతమంది జనాలున్నారా దోహాలో అనిపిస్తది. అంతమంది జనాలొస్తారు కెనాన్ ఫైర్ చూడ్డానికి. ఇదిగో ఇక్కడ మేము కూడా టైం అవుతుంది అని పరిగెట్టుకుంటా వెళ్తున్నాము. సో, మేము ఎళ్లి అక్కడ ఆ టైంకి కరెక్ట్‌గా వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం మీరంతా జనాలంతా చూడ్డానికే వచ్చారు. అక్కడ మిలిటరీ టైప్‌లా అది ఉంది కదా! దాంట్లోంచే కెనాన్ ఫైర్ అవుతదనమాట. సో, ఇంక టైం స్టార్ట్ అయింది. ఎంత పెద్ద సౌండొస్తదో అసల చిన్న పిల్లలైతే భయపడతా ఉంటారు. అంత పెద్ద సౌండొస్తది. అండ్ ఇట్స్ లైక్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది అక్కడ ఫీల్. మనకి ఒక మిలిటరీ ఇది ఎట్లా ఫైర్ అయితది అలా ఫైర్ అవుతది. ఇట్స్ లైక్ వన్ గో అన్నట్టు. చాలా మంచిగా అనిపిస్తది. అండ్ దెన్ సీ దాని వెనక ఒక రీజన్ ఉంది. ఎందుకు అది చేస్తున్నారు ఏంటి అనింది లైక్ అది మొత్తం అందరూ అప్పుడే వాళ్ళు సన్‌సెట్ ప్రేయర్ స్టార్ట్ చేసుకుంటారనమాట. సో, దే ఆర్ డూయింగ్ ఆన్ ఎ పర్పస్. సో, అక్కడ కనిపిస్తుంది కదా! అదే మాస్క్. అందులో ప్రేయర్స్ చేసుకుంటారు. ఇదేంటంటే సూక్ లోపల మొత్తం షాపింగ్ చేసుకునే మార్కెట్. ఇందులో షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ చాలా ఐటెమ్స్ లైక్ సెల్ చేస్తారు. సో, అవన్నీ మనం షాప్స్‌లో ఎళ్లి చూసుకోవచ్చు. పర్ల్స్ షాప్స్ ఉంటాయి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కీ చైన్స్ అండ్ దెన్ స్టాంప్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అక్కడ మాస్క్‌లో ప్రేయర్స్ చేసుకుంటారు. నేను మా ఫ్రెండ్ ఏంటంటే గోల్డ్ సూక్ వైపు కూడా వెళ్దాము. తను ఒక గోల్డ్ తీసుకుంటారంటే సరే అని చెప్పేసి వెళ్ళాము. ఇది అల్ఫర్దన్ అంటారు. అల్ఫర్దన్ సెంటర్ కొంచెం ముందుకొస్తే గోల్డ్ సూక్ ఉంటది. ఇప్పుడు ఇందులో వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ బ్యాంగిల్స్, కాసుల పేరు చాలా మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇండియన్ డిజైన్స్ అన్నీ ఉంటాయి మిడిల్ ఈస్ట్‌లో. బికాజ్ ఇక్కడ కూడా చాలామంది ఇండియన్సే ఉంటారు కాబట్టి. మళ్ళీ మేము తీసుకుందాం అనుకునే షాప్ ఇంకా క్లోజ్‌లో ఉంది. రంజాన్‌లో షాప్స్ కూడా ఏంటంటే టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఈవినింగ్ వాళ్ళు లేట్‌గా ఓపెన్ చేసి 1 వరకు ఉంటాయన్నమాట మిడ్‌నైట్. సో, మళ్ళీ మేము వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్ళి తను షాపింగ్ చేసుకుంది. ఈ లోపల నేను ఇక్కడ ఈ మాస్క్‌ని మొత్తం అంతా కవర్ చేస్తున్నాము. మాస్క్ ఇప్పుడు షాప్ ఓపెన్ చేశారు. ఈ షాప్‌లో ఏంటంటే మెయిన్‌గా 18 క్యారెట్స్ ఉంటాయి. 22 అండ్ 18 క్యారెట్స్. ఇక్కడ హ్యాండ్ రింగ్స్ చూసాము మేము. చూసిన తర్వాత ఇంకా హ్యాండ్ రింగ్స్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఈ హ్యాండ్ రింగ్స్ తర్వాత ఈ సెట్స్ చూసాము. తను ఒక 3 సెట్స్ కొనింది. 18 క్యారెట్ సెట్స్. ఒక్కొక్కటి ఒక 600 కతారీ రియల్స్ ఒకటి పడింది. ఒకటి 800 కతారీ రియల్స్ పడింది. ఒక్క కతారీ రియల్ ఈజ్ ఈక్వల్ టు 23.8 ఇండియన్ రూపీస్. సో, అట్లా చూసుకున్నా తనకి 11,000 అట్లా పడింది ఒకటి. అలా తను సెట్స్ తీసుకుంది. ఇంకా బ్రాస్లెట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి. చాలా లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి. ఇంక మేము పర్చేస్ చేసుకున్నాక ఇంటికి వెళ్ళిపోవడానికి మెట్రో దగ్గరకొచ్చాము. ఇది సూక్ వాకిఫ్ దగ్గర ఉన్నాం కదా! మనం ఇప్పుడు సూక్ వాకిఫ్ నుంచి ట్రైన్ ఎక్కేసి
ముషరఫ్ వచ్చి ముషరఫ్ దగ్గర నుంచి మేము అల్బిద్దా వస్తాము. ఇప్పుడు ఇక్కడ సూక్ వాకిఫ్‌ది గోల్డ్ లైన్ ఉంటది. సో, మేమిప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కేసి ఇంకా వచ్చేసాము. ఇప్పుడు ఈ ఈ 3 సెట్స్ తను కొనింది. ఇంటికొచ్చినాక మళ్ళీ మేము అన్‌ప్యాక్ చేసుకొని చూసుకున్నాము ఎలా ఉన్నాయి ఏంటి అని. నెక్స్ట్ డే అంతా ఇవే చూసుకుంటా కూర్చున్నాము. ఇది చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది సెట్. మంచిగా ఉంది గదా! మీకు ఏం ఏం సెట్ నచ్చింది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఏమో నేను ఇంకా కొంచెం ఎక్కువ ప్లేసెస్ చూపించగలుగుతాను. థ్యాంక్ యూ. బాయ్.